Hello students, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 7th చాప్టర్ దట్ ఈస్ రెడాక్స్ రియాక్షన్స్ లో ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్ దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ చూద్దాం. ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, దట్ ఈస్ ఇన్ అసిడిక్ మీడియం అండ్ ఇన్ బేసిక్ మీడియం. సో మనం ఈ వీడియోలో బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ ఇన్ అసిడిక్ మీడియం చూద్దాం అండ్ బేసిక్ మీడియం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, యూ క్యాన్ గో దేర్ అండ్ వాచ్ ఫ్రమ్ దేర్. ఓకే, ఒక చిన్న సజెషన్, ఈ వీడియో చూసే ముందు మీరు ఒక నోట్స్ అండ్ ఒక పెన్ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ నేను బ్యాలెన్సింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, సో సెకండ్ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు యూ క్యాన్ ట్రై ఇన్ యువర్ నోట్స్. ఓకే, సో దట్ you will get to know whether you are understanding the questions or not. Okay, so ఈ balancing of redox reactions లో important 5 reactions ఉంటాయి. 3 reactions ఏమో acidic medium balancing and 2 reactions ఏమో basic medium balancing ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఈ 3 reactions balancing చూద్దాం in acidic medium. ఓకే, అండ్ ఈ 2 reactions ఏమో basic medium balancing, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో మీరు ఏదైనా రెడాక్స్ రియాక్షన్ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్ మీకు తెలిసి ఉండాలి. ఒకటి, కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏంటి, ఒక ట్రిక్ చెప్తాను మీకు, ఆ ట్రిక్ తో మీరు ఈజీగా బ్యాలెన్సింగ్ చేసేయచ్చు విత్ ఇన్ 2 minutes. ఓకే, సో ఇప్పుడు చూద్దాం అవి రెండు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఇస్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫర్ సమ్ ఎలిమెంట్స్. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఇచ్చాను, దీని కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ మీరు నేర్చుకోవాలి. దట్ ఈస్ హైడ్రోజన్ ఇస్ +1, ఆక్సిజన్ ఇస్ -2, సోడియం ఇస్ +1, పొటాషియం +1, క్లోరిన్ -1. సో ఈ 5 కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ మీకు వచ్చి ఉండాలి, సో దట్ యూ కెన్ బ్యాలెన్స్ ఈజీలీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ట్రిక్. సో నేను ఇక్కడ ఒక కోడ్ సెంటెన్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు కోడ్ రాయొచ్చు. ఓకే, వాట్ ఈస్ దట్? డౌట్స్ ఎప్పుడు ఓపెన్ గా హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ఈచ్ వర్డ్, అంటే ఇక్కడ DEOHC. సో ఇక్కడ రాసేసుకోండి DEOHC. ఫస్ట్ లెటర్ సి, వాట్ ఈస్ డి? డి అంటే ఏంటి? డి మీన్స్ డివైడ్ ద రియాక్షన్ ఇంటూ 2 halves. సో మనకు ఒక కెమికల్ రియాక్షన్ ఇచ్చి ఉంటాడు కదా, సో దాన్ని మనం 2 halves కింద చేసుకోవాలి. నెక్స్ట్ ఈ, బ్యాలెన్స్ ద ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఓకే, నెక్స్ట్ ఓ, బ్యాలెన్స్ ఆక్సిజన్. నెక్స్ట్ హెచ్, బ్యాలెన్స్ హైడ్రోజన్. లాస్ట్ సి, దట్ ఈస్ బ్యాలెన్స్ చార్జ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? డివైడ్ ద రియాక్షన్ ఇంటూ 2 halves. మనం రియాక్షన్ 2 halves చేసినాక, సో ఈ 4 steps బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ అనమాట. సో అది ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ కోడ్ మీకు గుర్తుంటే కనుక స్టెప్ బై స్టెప్ మనం ఈ రెడాక్స్ రియాక్షన్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలో మనకు ఈజీగా గుర్తుంటుంది, అండ్ యూ క్యాన్ డూ ద బ్యాలెన్సింగ్ విత్ ఇన్ 2 minutes. ఓకే, లెట్స్ సీ హౌ టు బ్యాలెన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈస్, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రెడాక్స్ రియాక్షన్ ఇన్ అసిడిక్ మీడియం బై అయాన్ ఎలక్ట్రానిక్ మెథడ్. రియాక్షన్ ఏంటి? Cr2O7 2- plus Fe2+ giving rise to Cr3+ plus Fe3+. This is the reaction. Okay, దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి ఇన్ అసిడిక్ మీడియం. ఓకే, సో ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? కోడ్ గుర్తుందా? DEOHC. వాట్ ఈస్ D? ఫస్ట్ వీ నీడ్ టు డివైడ్ ద రియాక్షన్ గివెన్. మనకి ఏదైతే రియాక్షన్ ఇచ్చాడో దాన్ని ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ స్టెప్ చూద్దాం. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ Cr2O7 2- ఉంది, అవునా? దెన్ ప్రోడక్ట్ సైడ్ చూసుకోండి, Cr ఇక్కడ ఉంది, ఇక్కడ Cr ఉంది. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, తీసుకుని సపరేట్ రియాక్షన్ గా రాసుకోవాలి. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం? Cr2O7 2- గివింగ్ రైస్ టు Cr3+. ఓకే, నెక్స్ట్ Fe2+ ఈస్ గివింగ్ రైస్ టు Fe3+. ఇదొక రియాక్షన్ కింద రాసుకోవచ్చు. Fe అండ్ Fe రెండు సేమ్ ఉన్నాయి కదా, సో ఇదొక రియాక్షన్ గా రాసుకోవచ్చు. సో Fe2+ గివింగ్ రైస్ టు Fe3+. ఓకే, ఇప్పుడు మనం ఆక్సిడేషన్ నంబర్స్ క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ Cr2O7 టోటల్ కాంపౌండ్ మీద ఛార్జ్ -2 ఉంది. ఓకే, ఇది ఆక్సిజన్ ఒక్కదాని మీద -2 ఛార్జ్ లేదు, సో ఇది మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో టోటల్ ఛార్జ్ ఆన్ Cr2O7 కాంపౌండ్ ఈజ్ -2. సో ఇక్కడ మనం Cr ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ Cr అంటే క్రోమియం మీద ఎంత ఆక్సిడేషన్ స్టేట్ ఉంది? 3+ ఉంది. ఓకే, ప్రోడక్ట్ సైడ్ క్రోమియం మీద 3+ ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఓకే, మనం రియాక్టెంట్ సైడ్ క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలి. ఎట్లా క్యాల్కులేట్ చేయాలి? క్రోమియం క్యాల్కులేట్ చేయాలి కాబట్టి దాన్ని X అని తీసుకుందాం. అండ్ ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? మనం ఇందాక చూసాం కదా, -2. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. సో ఇక్కడ -2. ఇక్కడ Cr ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 into X, మనం X క్యాల్కులేట్ చేయాలి కదా ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం, ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 7 into, సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? -2. సో -2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ ద హోల్ కాంపౌండ్? -2. సో -2. ఇది సాల్వ్ చేయండి. 2x ప్లస్ ఆఫ్ -14 ఈజ్ ఈక్వల్ టు -2. సో 2x - 14 ఈజ్ ఈక్వల్ టు -2.
సో 2x is equal to minus 2 plus 14. సో 2x is equal to plus 12. ఓకే, x is equal to ఎంత వస్తుంది, 12 by 2 వస్తుంది. సో plus 6 is the oxidation state of chromium in Cr2O7. ఓకే, సో plus 6 is the oxidation state of chromium in Cr2O7 and plus 3 is the oxidation state in chromium in the product side. సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ 6 నుంచి ప్లస్ 3కి వెళ్తుంది. ఓకే, దట్ ఈస్ క్రోమియం ప్లస్ 6 నుంచి క్రోమియం ప్లస్ 3కి వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. ప్లస్ 6 నుంచి ప్లస్ 3 అంటే డిక్రీజే కదా. సో డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్. సో ఈ రియాక్షన్ ఈజ్ కాల్డ్ వాట్, ఈ రియాక్షన్ ఏమంటాం అప్పుడు, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఓకే, RHR అని అంటాం, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆక్సిడేషన్ నంబర్ డిక్రీజ్ అవుతే అది రిడక్షన్ రియాక్షన్. ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఆక్సిడేషన్ నంబర్ అన్నా ఆక్సిడేషన్ స్టేట్ అన్నా రెండు ఒకటే. సో ఆక్సిడేషన్ నంబర్ గనక ఇంక్రీజ్ అవుతే దట్ ఈస్ ఆక్సిడేషన్. సో ఈ రియాక్షన్ చూడండి, Fe2+ to Fe3+, ఇక్కడ 2+ నుంచి 3+ లోకి వెళ్తుంది ఐరన్. ఓకే, సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ ఆక్సిడేషన్. సో దిస్ ఈజ్ ఆక్సిడేషన్ రియాక్షన్. సో దీన్ని ఏమంటాం మనం, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అంటాం. ఓకే, OHR అంటాం. ఓకే, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. ఇప్పుడు అర్థమైందా మనం హౌ టు సపరేట్ ద రియాక్షన్ ఇంటూ 2 halves అని. ఇప్పుడు ఎట్లా డివైడ్ చేసాము రియాక్షన్స్, డిపెండింగ్ అపాన్ ద ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఓకే, అర్థమైంది కదా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ డి అయిపోయింది అంటే మనం రియాక్షన్ ని డివైడ్ చేసుకున్నాం ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ కింద. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 4 steps చేయాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ యాక్చువల్ బ్యాలెన్సింగ్. ఇది యాక్చువల్ బ్యాలెన్సింగ్ అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. ఈ 4 steps బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్. లెట్స్ సీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ సపరేట్గా రాసుకోవాలి. ఒక పేజీని 2 halves చేయండి అండ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఒకవైపు, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఒకవైపు రాసుకోండి. ఓకే, లెట్స్ రైట్ డౌన్ దట్. వాట్ ఈస్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఇక్కడ ఇది హాఫ్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, దట్ ఈస్ Fe2+ గివింగ్ రైజ్ టు Fe3+. ఓకే, ఇక్కడ రాయండి, Fe+2 గివింగ్ రైజ్ టు Fe3+. ఇది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఏంటి, Cr2O7 - 2 గివింగ్ రైజ్ టు Cr+3. ఓకే, దిస్ ఈస్ ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఇక్కడ రెండు రియాక్షన్స్ మనం సెపరేట్ చేసి రాసుకున్నాం, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ బ్యాలెన్సింగ్, దట్ ఈస్ ఈ అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. అది రాద్దాం ఇక్కడ, బ్యాలెన్సింగ్ ద ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్స్. సో ఇక్కడ చూడండి, రియాక్టెంట్ సైడ్ ఐరన్ ఎన్ని ఉన్నాయి, 1 ఐరన్ ఉంది, అండ్ ఈవెన్ ప్రోడక్ట్ సైడ్ 1 ఐరన్ ఉంది. సో ఐరన్ ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఆన్ ద బోత్ సైడ్స్. సో ఇక్కడ సేమ్ రాసేయండి, Fe+2 గివింగ్ రైజ్ టు Fe+3. ఓకే, 3+ అన్న +3 అన్న ఒకటే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి డైరెక్షన్ హాఫ్ రియాక్షన్ లో, సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ క్రోమియంస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, అండ్ ప్రోడక్ట్ సైడ్ 1 క్రోమియం ఉంది. ఓకే, సో బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ 2 పెట్టాలి, సో దట్ రెండు సైడ్స్ 2 క్రోమియంస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, రియాక్షన్ Cr2O7 - 2 గివింగ్ రైజ్ టు 2Cr+3. ఓకే, సో ఇట్ బ్యాలెన్సింగ్ లో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, డి అయిపోయింది, ఈ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, O బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్స్. సో నెక్స్ట్ ఏంటి, మనం ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ చూడండి, Fe+2 గివింగ్ రైజ్ టు Fe+3. ఇక్కడ ఏమన్నా ఆక్సిజన్స్ ఉన్నాయా, ఈ రియాక్షన్ లో లేవు. సో యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి, Fe+2 గివింగ్ రైజ్ టు Fe+3. నెక్స్ట్ కమింగ్ టు దిస్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ Cr2O7 - 2 గివింగ్ రైజ్ టు 2Cr+3. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ సైడ్ ఏమన్నా ఆక్సిజన్స్ ఉన్నాయా, నో ఆక్సిజన్స్. ప్రోడక్ట్ సైడ్ ఆక్సిజన్స్ లేవు. సో రియాక్టెంట్ సైడ్ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇవి మనం బ్యాలెన్స్ చేయాలి. ఎట్లా చేయాలంటే, సో బ్యాలెన్స్ ఆక్సిజన్స్ బై యాడింగ్ H2O టు లెస్ ఆక్సిజన్ సైడ్. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ ఆక్సిజన్స్ ఏవి లేవు. సో ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎన్నైతే ఆక్సిజన్స్ ఉన్నాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్ మనం ప్రోడక్ట్ సైడ్ యాడ్ చేయాలి. లెస్ ఆక్సిజన్ సైడ్ అంటే ఆక్సిజన్ ఎక్కడైతే తక్కువ ఉంటాయో అటు సైడ్ మనం వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ లెస్ ఆక్సిజన్ సైడ్ ఏంటి, ప్రోడక్ట్ సైడ్. ఓకే, ప్రోడక్ట్ సైడ్ మనం వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అంటే ఇక్కడ ఎన్ని ఆక్సిజన్ సైడ్ తక్కువ ఉన్నాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్. రియాక్టెంట్ సైడ్ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, సో ప్రోడక్ట్ సైడ్ 7 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. సో Cr2O7 - 2 గివింగ్ రైజ్ టు 2Cr+3 + 7 H2O.
సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ 7 యాడ్ చేసాం, ఎందుకంటే ఇక్కడ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి. సో అదే చెప్తున్నాను, బ్యాలెన్స్ ఆక్సిజన్స్ బై యాడింగ్ వాటర్ టు లెస్ ఆక్సిజన్ సైడ్. ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయో అక్కడ మనం వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తాం, ఎన్ని తక్కువ ఉన్నాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ 7 ఆక్సిజన్స్ రియాక్టెంట్ సైడ్ ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ సైడ్ 7 ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం 7 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఆక్సిజన్ బ్యాలెన్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కోడ్ లో DEOH, హెచ్ అంటే హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ చూడండి. సో ఇక్కడ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్స్ లో హైడ్రోజన్స్ ఏమైనా ఉన్నాయా, హైడ్రోజన్స్ ఏం లేవు. సో యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి, Fe+2 గివింగ్ రైస్ టు Fe+3. ఇప్పుడు ఇక్కడ చూడండి, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ లో హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ Cr2O7-2 ఉంది. ఓకే, రియాక్టెంట్ సైడ్ హైడ్రోజన్స్ రియాక్టెంట్ సైడ్ లేవు. నౌ ప్రోడక్ట్ సైడ్ చూడండి, 2Cr+3 అండ్ 7H2O. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 7 × 2. ఓకే, 14 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 14 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఈ 14 హైడ్రోజన్స్ ని రియాక్టెంట్ సైడ్ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే అక్కడ 14H+ యాడ్ చేయాలి. సో ఎక్కడైతే మనకు తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడ మనం H+ యాడ్ చేయాలి. ఓకే, ప్రోడక్ట్ సైడ్ 14 హైడ్రోజన్స్ ఉన్నాయి, సో మనం రియాక్టెంట్ సైడ్ 14H+ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏం రాస్తామంటే ఇక్కడ బ్యాలెన్స్ హైడ్రోజన్స్ బై యాడింగ్ H+2 ప్లస్ హైడ్రోజన్ సైడ్. ఎక్కడైతే హైడ్రోజన్స్ తక్కువ ఉంటాయో అక్కడ H+ యాడ్ చేయాలి. ఎన్ని H+, ఎన్ని అయితే అవసరమో అన్ని H+ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 14 హైడ్రోజన్స్ ప్రోడక్ట్ సైడ్ ఉన్నాయి, సో మనం ఇక్కడ 14H+ రియాక్టెంట్ సైడ్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, Cr2O7-2 ప్లస్ 14H+ గివింగ్ రైస్ టు 2Cr+3 ప్లస్ 7H2O యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ కూడా అయిపోయింది. ఓకే, హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేసామంటే ఎక్కడైతే తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడ మనం H+ యాడ్ చేస్తాం. ఎన్ని నెంబర్ ఆఫ్ H+ అంటే ఎన్ని తక్కువ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ H+. ఇది అసిడిక్ మీడియం కాబట్టి ఇక్కడ H+ యాడ్ చేస్తాం. వేరాస్ ఇన్ బేసిక్ మీడియం లో మనం OH- యాడ్ చేయాలి. అండ్ ఆక్సిజన్స్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేసాము, ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయో అక్కడ వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసామన్నమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఆన్ ద అదర్ సైడ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జ్. సో ఈ రియాక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి. సో ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఇది ఇక్కడ రాసేసుకున్నాము అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఇది ఓకే ఇక్కడ రాసేసుకున్నాం. సో ఇప్పుడు మనం చార్జ్ బ్యాలెన్సింగ్ చేయాలి. సో ఇక్కడ చార్జ్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేయాలి అంటే బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. ఓకే, అది ఎట్లా చేయాలి ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ రైట్ హియర్, బ్యాలెన్స్ ద చార్జెస్ బై యాడింగ్ sufficient number of electrons on more positive side. సో ఇక్కడ చార్జెస్ ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే మనం ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం. సో ఎలక్ట్రాన్స్ ని ఎక్కడ యాడ్ చేస్తాం, దట్ ఈస్ ఆన్ మోర్ పాజిటివ్ సైడ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఆన్ రియాక్టెంట్ సైడ్ ఐరన్ మీద చార్జ్ ఎంత ఉంది, +2. ఓకే, అండ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ Fe మీద చార్జ్ ఎంత ఉంది, +3. ఓకే, సో +2 ఆన్ రియాక్టెంట్ సైడ్ అండ్ +3 ఆన్ ప్రోడక్ట్ సైడ్. అవునా? సో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ మోర్ పాజిటివ్ సైడ్ యాడ్ చేయాలి. సో మోర్ పాజిటివ్ సైడ్ ఏది రెండిట్లోనూ, +2 +3 +3. సో ప్రోడక్ట్ సైడ్ మోర్ పాజిటివ్ సైడ్, ఎందుకంటే +3 ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి, ఎన్ని పాజిటివ్ ఎక్కువ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఓకే, సీ హియర్, ఎన్ని పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆన్ ప్రోడక్ట్ సైడ్ ఒక్క పాజిటివ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ +2 ఉంది అండ్ ఇక్కడ +3 ఉంది. సో +2కి +3కి డిఫరెన్స్ ఎంత, 1 పాజిటివ్. సో ఆన్ ప్రోడక్ట్ సైడ్ 1 పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది. 1 పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉన్నందుకు అక్కడ మనం 1 నెగటివ్ చార్జ్ యాడ్ చేస్తాం, అంటే 1 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం అనమాట. సో అంటే ఏంటి, ఎన్ని ఎక్కువ పాజిటివ్ చార్జెస్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ 1 పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ రియాక్షన్ ఏమవుతుంది అప్పుడు, Fe+2 గివింగ్ రైస్ టు Fe+3 ప్లస్ 1 ఎలక్ట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్ మనం మోర్ పాజిటివ్ సైడ్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు చార్జెస్ బ్యాలెన్స్ అయిపోయాయి. నౌ కమింగ్ టు ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఇక్కడ చూడండి, సో Cr2O7 మీద ఎంత చార్జ్ ఉంది, -2 చార్జ్ ఉంది. ఓకే, సో -2 అని రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 14H+ ఉన్నాయి, అంటే 14+. సో రియాక్టెంట్ సైడ్ -2 అండ్ +14 చార్జెస్ ఉన్నాయి. 14 - 2 +12 చార్జ్ మిగులుతుంది ఆన్ రియాక్టెంట్ సైడ్. సో నౌ కమింగ్ టు ద ప్రోడక్ట్ సైడ్, ఇక్కడ ఎంత ఉంది, 2Cr+3, అంటే 2 × +3 చేయాలి. సో ఇక్కడ +6 వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ 7H2O ఉంది. సో H2O మీద ఏ చార్జ్ లేదు కాబట్టి 0 తీసుకుంటాం మనం. ఓకే, వాటర్ మీద 0 చార్జ్ ఉంటుంది. సో వాటర్ మీద ఏ చార్జ్ లేదు కాబట్టి 0 చార్జ్, దట్ ఈస్ వాటర్ ఈజ్ ఏ న్యూట్రల్ మాలిక్యూల్. సో ఇక్కడ 0. టోటల్ గా ఎంత చార్జ్ ఉంది, ప్రోడక్ట్ సైడ్ +6 చార్జ్ ఉంది. సో ఆన్ రియాక్టెంట్ సైడ్ ఏమో +12 చార్జ్ ఉంది
అండ్ ఆన్ రియాక్టెంట్ సైడ్ ఏమో +6 ఛార్జ్ ఉంది. సో ఇప్పుడు చెప్పండి మోర్ పాజిటివ్ సైడ్ ఎక్కడ, రియాక్టెంట్ సైడ్. ఎన్ని పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి, +6 పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి అవునా. కంపారిటివ్ టు ద ప్రోడక్ట్ సైడ్ +6 పాజిటివ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి, 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఓకే అర్థమైందా. సో ఇప్పుడు రియాక్షన్ ఏమవుతుంది, Cr2O7 -2 +14H +6 electrons giving rise to 2Cr +3 +7H2O. So this is the reaction ఆఫ్టర్ చార్జ్ బ్యాలెన్సింగ్. సో చార్జ్ బ్యాలెన్సింగ్ తర్వాత మనకు ఈ రియాక్షన్స్ వస్తాయి. సో ఇంతవరకు మనకు బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్ మాక్సిమం అయిపోయింది. సో ఈ 4 స్టెప్స్ అయిపోయినాయి. ఏంటి 4 స్టెప్స్ ఇక్కడ చూడండి. సో బ్యాలెన్సింగ్ ద ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ అయిపోయింది, అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్ అయిపోయింది, అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జ్ అయిపోయింది. సో ఇంతవరకు మనకు అయిపోయింది. సో మనం ఆక్సిజన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసాము, బై యాడింగ్ వాటర్ ఆన్ లెస్ ఆక్సిజన్ సైడ్. ఓకే మనం హైడ్రోజన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసాము, బై యాడింగ్ H+ ఆన్ లెస్ హైడ్రోజన్ సైడ్. ఓకే అండ్ మనం చార్జ్ ఇట్లా బ్యాలెన్స్ చేసాము బై యాడింగ్ ఎలక్ట్రాన్స్ ఆన్ మోర్ పాజిటివ్ సైడ్. సో మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే సో నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్. బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్ తర్వాత మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎలక్ట్రాన్స్ ని ఈక్వలైజ్ చేయాలి. సో రెండు రియాక్షన్స్ లో సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండేట్టు చేసుకోవాలి అనమాట. ఎట్లా చేయాలి అంటే, సో ఇక్కడ చూడండి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ లో 1 ఎలక్ట్రాన్ ఉంది, అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ లో కూడా 6 ఎలక్ట్రాన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటే ఈ రియాక్షన్ మొత్తాన్ని 6 తో మల్టిప్లై చేయాలి. ఓకే సో దట్ విల్ గెట్ 6 ఎలక్ట్రాన్స్. సో అప్పుడు ఏమొస్తుంది, 6Fe+2 గివింగ్ రైస్ టు 6Fe+3 +6 ఎలక్ట్రాన్స్. ఎందుకంటే మొత్తం రియాక్షన్ ని మనం 6 తో మల్టిప్లై చేసుకున్నాం కాబట్టి మనకు ఈ రియాక్షన్ వస్తుంది. నెక్స్ట్ రిడక్షన్ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. Cr2O7 -2 +14H +6 ఎలక్ట్రాన్స్ గివింగ్ రైస్ టు 2Cr +3 +7H2. ఓకే సో ఈ 2 రియాక్షన్స్ లో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ సేమ్ అయిపోయినాయి. లెట్స్ సీ ద నెక్స్ట్ step is adding up of 2 half reactions, that is oxidation half reaction and reduction half reaction. Okay so ఇప్పుడు రెండు రియాక్షన్స్ ని యాడ్ అప్ చేసుకుందాం. సో let us write both the reactions. so oxidation half reaction ఏంటి, 6Fe+2 giving rise to 6Fe+3 +6 electrons. ఇది oxidation half reaction. now let's write reduction half reaction. Cr2O7 2 +14H +6 electrons giving rise to 2Cr +3 +7H2O. ఓకే సో ఈ రెండు రియాక్షన్స్ ని యాడ్ అప్ చేసుకుందాం. సో ఈ 6 ఎలక్ట్రాన్స్ అండ్ ఈ 6 ఎలక్ట్రాన్స్ గెట్స్ క్యాన్సల్ అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి. ఫస్ట్ Cr2O7 -2 6Fe+2 +14H గివింగ్ రైస్ టు 2Cr +3 +6Fe+3 +7H2O. సో ఇది బ్యాలెన్స్డ్ రెడాక్స్ రియాక్షన్. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ రియాక్షన్. ఓకే సో ఈ రియాక్షన్ బ్యాలెన్సింగ్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రియాక్టెంట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. దెన్ యూ కెన్ సే దట్ ద రియాక్షన్ ఈస్ బ్యాలెన్స్డ్. ఓకే లెట్స్ సీ. ఇక్కడ చూడండి రియాక్టెంట్ సైడ్ ఎన్ని క్రోమియమ్స్ ఉన్నాయి, 2 క్రోమియమ్స్ ఉన్నాయి. సో అండ్ ప్రోడక్ట్ సైడ్ కూడా 2 క్రోమియమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 6Fe+2. సో చార్జెస్ చూడకండి, చార్జెస్ +2 ఉన్నా +3 ఉన్నా అది ప్రాబ్లం కాదు. ఓకే యూ హ్యావ్ టు సీ ఓన్లీ ద ఆటమ్స్. ఇక్కడ 6 Fe ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 6 Fe ఆటమ్స్ ఉన్నాయి. ఓకే అది చూడండి. ఓకే నాట్ చార్జెస్. ఓకే ఇక్కడ 14H+ అంటే 14 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 7 2s 14, 7H2 అంటే 7 2s 14 హైడ్రోజన్స్. ఓకే నెక్స్ట్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 7 ఆక్సిజన్స్ ఉన్నాయి, 7O. okay so here the reaction is balanced. so you can write this is the balanced redox reaction. okay this is the balanced redox reaction. అర్థమైందా. so this is the first question. మీరు ఒక్క క్వశ్చన్ 2 or 3 times ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే అండ్ దెన్ చూడకుండా ఈచ్ క్వశ్చన్ 2 times ప్రాక్టీస్ చేసుకోవాలి. so that it will be easy for you to balance the reactions. okay now let's move to the second question. okay balance the following redox reaction in acidic medium by ion electronic method. okay this is the second question. ఇది కూడా సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలి, ప్రీవియస్ వన్ చేసాం కదా. సో యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఓకే సో ఫస్ట్ కోడ్ గుర్తుందా, DEOHC. ఓకే దిస్ ఈస్ ద కోడ్ అవునా. సో D అంటే ఫస్ట్ ఏం చేయాలి, డివైడ్ ద రియాక్షన్ ఇంటూ 2 halves. లెట్స్ డివైడ్ ద రియాక్షన్ ఇంటూ 2 halves. ఇక్కడ చూడండి
రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ ఉన్న సేమ్ ఎలిమెంట్స్ కాంపౌండ్స్ ని మనం ఒక రియాక్షన్ గా సెపరేట్ గా రాసుకోవాలి. ఓకే, అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉన్న కాంపౌండ్స్. సో రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్న కాంపౌండ్స్ ని తీసుకొని ఒక రియాక్షన్ లాగా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి Cr2O7 -2 గివింగ్ రైస్ టు Cr+3. ఇది ఒక రియాక్షన్. Cr2O7 -2 గివింగ్ రైస్ టు Cr+3. సో దిస్ ఇస్ వన్ రియాక్షన్. అండ్ SO3 -2 గివింగ్ రైస్ టు SO4 -2. SO3 -2 గివింగ్ రైస్ టు SO4 -2. ఓకే, ఇది ఒక రియాక్షన్. సో ఇప్పుడు మనం ఆక్సిడేషన్ స్టేట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి X అని రాసుకుందాం. అండ్ ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. ఓకే, సో ఇక్కడ క్రోమియంస్ 2 ఉన్నాయి కదా, సో 2 ఇంటూ X ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 7 ఆక్సిజన్స్. సో 7 ఇంటూ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఏంటి, -2 ఈజ్ ఈక్వల్ టు, సో ఈ టోటల్ కాంపౌండ్ మీద ఉన్న చార్జ్ ఏంటి, -2. ఓకే, -2. నా దీన్ని సాల్వ్ చేయండి. 2x -14 ఈజ్ ఈక్వల్ టు -2. 2x ఈజ్ ఈక్వల్ టు -2. ఈ -14 ఇటువైపు వచ్చేస్తే +14 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు +12. x ఈజ్ ఈక్వల్ టు 12/2 ఈజ్ ఈక్వల్ టు +6. సో x ఈజ్ ఈక్వల్ టు +6 వస్తుంది. ఓకే, సో Cr2O7 లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +6. ఓకే, అండ్ ఇక్కడ సో ప్రోడక్ట్ సైడ్ క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ +3. +6 to +3. సో +6 to +3 మీన్స్ డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. డిక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏం చెప్పాను నేను ఇంతకు ముందు, రిడక్షన్. ఓకే, సో ఈ రియాక్షన్ ఏమంటాం మనం, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. రిడక్షన్ హాఫ్ రియాక్షన్, దట్ ఈస్ RHR. ఓకే, హాఫ్ రియాక్షన్ అంటే మనం ఒక రియాక్షన్ లో నుంచి సగం రియాక్షన్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ రియాక్షన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి SO3 -2. సో SO3 -2 లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలి. సో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలంటే లెట్ ఇట్ బి X. ఓకే, దీన్ని X లాగా రాసుకుందాం. అండ్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ -2. ఓకే, సో ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి. ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి, 1 సల్ఫర్. సో X ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 3 ఆక్సిజన్స్. 3 ఇంటూ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ టు ఈ హోల్ కాంపౌండ్ చార్జ్ ఎంత, -2. సో -2. సో X -6 ఈజ్ ఈక్వల్ టు -2. X ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 6. X ఈజ్ ఈక్వల్ టు +4. ఓకే, సో ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ SO3 -2 ఈజ్ +4. ఓకే, ఇక్కడ +4 అని రాసుకోండి. నెక్స్ట్ SO4 -2 లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, లెట్ ఇట్ బి X. సో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలి కాబట్టి దీన్ని X లాగా రాసుకుందాం. సో X ప్లస్ అండ్ ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. ఓకే, సో X ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఇంటూ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ -2 ఈజ్ ఈక్వల్ టు ఈ హోల్ కాంపౌండ్ మీద -2 చార్జ్ ఉంది. సో -2. ఓకే, X -8 ఈజ్ ఈక్వల్ టు -2. X ఈజ్ ఈక్వల్ టు -2. ఈ 8 ఇటు వెళ్ళిపోతే +8. ఓకే, X ఈజ్ ఈక్వల్ టు +6. రైట్, సో SO4 -2 లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ +6. సో ఇక్కడ చేంజ్ ఇన్ ద ఆక్సిడేషన్ నంబర్ ఎంత, +4 to +6. సో ఇక్కడ ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే దిస్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. సో దిస్ ఈస్ ఆక్సిడేషన్. సో అప్పుడు ఈ రియాక్షన్ ని మనం ఏమని రాసుకోవచ్చు, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. ఓకే, దట్ ఈస్ OHR. అర్థమైందా? ఇప్పుడు మనం ఈ రియాక్షన్ ని 2 హాఫ్స్ కింద సపరేట్ చేసి దీన్ని ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ కింద రాసుకున్నాం. ఓకే, నౌ లెట్స్ మూవ్ టు ద యాక్చువల్ బ్యాలెన్సింగ్. D స్టెప్ అయిపోయింది, డివైడింగ్ ద రియాక్షన్ ఇంటూ 2 హాఫ్స్. ఓకే, ఇప్పుడు ఈ 4 స్టెప్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద యాక్చువల్ బ్యాలెన్సింగ్. ఓకే, ఇప్పుడు మనం ఈ 4 స్టెప్స్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ సపరేట్ గా రాసేసుకోండి. ఓకే, సో SO3 -2 గివింగ్ రైస్ టు SO4 -2. దిస్ ఈస్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. Cr2O7 -2 గివింగ్ రైస్ టు Cr+3. సో బ్యాలెన్సింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి, బ్యాలెన్స్ ద ఎలిమెంట్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, సల్ఫర్ ఎలిమెంట్ ఉంది. సో ఇక్కడ ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి, 1 సల్ఫర్ ఉంది. సో 1 సల్ఫర్. అండ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ కూడా 1 సల్ఫర్ ఉంది. ఓకే, సో ఈ రియాక్షన్ లో సల్ఫర్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ గానే ఉంది. సో నో నీడ్ ఆఫ్ ఎనీ బ్యాలెన్సింగ్. సో ఇక్కడ చూడండి, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ లో ఎలిమెంట్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఏముంది, క్రోమియం ఉంది. సో ఇక్కడ క్రోమియం ఎన్ని ఉన్నాయి, Cr2 ఉన్నాయి. ఓకే, ఆన్ ప్రోడక్ట్ సైడ్ 1 క్రోమియం ఉంది. సో మనం ఇక్కడ ఏం రాసుకోవాలి, 2 క్రోమియం అని రాసుకోవాలి. సో దట్ రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ సైడ్ క్రోమియమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్స్. ఆక్సిజన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, బై యాడింగ్ వాటర్ మాలిక్యూల్స్ ఆన్ లెస్ ఆక్సిజన్ సైడ్. ఓకే, ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువ ఉంటాయో అక్కడ మనం వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తాం. ఓకే, రైట్ డౌన్ దీస్ రియాక్షన్స్ యాజ్ ఇట్ ఈస్. SO3 -2 is giving rise to SO4 -2 and ఇక్కడ Cr2O7 -2 giving rise to 2 Cr+3. ఓకే, ఇప్పుడు మనం ఆక్సిజన్స్ బ్యాలెన్స్ చేద్దాం. సో రైట్ డౌన్ బ్యాలెన్స్ ఆక్సిజన్స్ బై యాడింగ్ వాటర్ ఆన్ లెస్ ఆక్సిజన్ సైడ్. ఓకే, సో ఇక్కడ
ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో రియాక్టెంట్ సైడ్ చూడండి ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, వెరాస్ ఆన్ ద ప్రోడక్ట్ సైడ్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఎక్కడ తక్కువ ఉన్నాయి ఆక్సిజన్స్, రియాక్టెంట్ సైడ్ ఒక ఆక్సిజన్ తక్కువ ఉంది. సో ఒక ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి మనం ఒక వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసుకోవాలి ఎక్కడ, రియాక్టెంట్ సైడ్. ఓకే, సో ఇక్కడ ఏం రాసుకోవాలి, SO3 -2 ప్లస్ H2O 1H2O నే రాసుకోవాలి, గివింగ్ రైస్ టు SO4 -2. నెక్స్ట్ ఇటువైపు సో ఆన్ రియాక్టెంట్ సైడ్ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి అండ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ ఆక్సిజన్స్ ఏవి లేవు. ఇక్కడ రియాక్టెంట్ సైడ్ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రోడక్ట్ సైడ్ 7 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, Cr2O7 -2 గివింగ్ రైస్ టు 2Cr + 3 ప్లస్ 7H2O. ఎందుకంటే 7 ఆక్సిజన్స్ కావాలి మనకు కాబట్టి 7H2O రాసుకోవాలి. ఓకే, ఆక్సిజన్ బ్యాలెన్సింగ్ అయిపోయింది. నౌ హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ చేయాలి. సో వీఆర్ గోయింగ్ టు బ్యాలెన్స్ ద హైడ్రోజన్ ఇన్ అసిడిక్ మీడియం. సో ఇక్కడ అసిడిక్ మీడియం లో మనం హైడ్రోజన్ బ్యాలెన్సింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైతే తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో అక్కడ అన్ని H+ అయాన్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఇక్కడ బ్యాలెన్స్ హైడ్రోజన్స్ by adding H+ ions on less hydrogen side in acidic medium. ఓకే, అసిడిక్ మీడియం లో H+ యాడ్ చేస్తాం, అసిడిక్ మీడియం లో H+ యాడ్ చేస్తాం, బేసిక్ మీడియం లో OH- యాడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో రియాక్టెంట్ సైడ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ సైడ్ ఏ హైడ్రోజన్స్ లేవు. సో మనం ప్రోడక్ట్ సైడ్ 2H+ యాడ్ చేసుకోవాలి. సో మనకు 2 హైడ్రోజన్స్ కావాలి కాబట్టి ప్రోడక్ట్ సైడ్ మనం 2H+ అయాన్స్ యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం రాసుకోవాలి, SO3 -2 plus H2O giving rise to SO4 -2 plus 2H+. Okay, now coming to this reduction of reaction. ఇక్కడ చూడండి ఆన్ రియాక్టెంట్ సైడ్ ఏమన్నా హైడ్రోజన్స్ ఉన్నాయా, ఏ హైడ్రోజన్స్ లేవు. నౌ ప్రోడక్ట్ సైడ్ చూడండి ఇక్కడ 7H2O అంటే 14 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆన్ ప్రోడక్ట్ సైడ్ 14 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ రియాక్టెంట్ సైడ్ ఏ హైడ్రోజన్స్ లేవు. సో మనం రియాక్టెంట్ సైడ్ 14H+ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో Cr2O7 -2 plus 14H+ giving rise to 2Cr + 3 plus 7H2O. ఓకే, ఇంతవరకు హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. ఓకే, అర్థమైందా ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలో. ఓకే, నెక్స్ట్ చార్జ్ బ్యాలెన్సింగ్. ఓకే, రైట్ డౌన్ దిస్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ హియర్. సో ఇక్కడ మనం ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ రాసుకుందాం. నౌ విల్ బ్యాలెన్స్ ద చార్జెస్. చార్జెస్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, సో బై యాడింగ్ సూటబుల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో చార్జెస్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే మనం ఎలక్ట్రాన్స్ తో బ్యాలెన్స్ చేస్తాం. ఎట్లా అంటే చూడండి ఇక్కడ బ్యాలెన్స్ చార్జెస్ బై యాడింగ్ suitable number of electrons on more positive side, on more positive side. సో ఈ మోర్ పాజిటివ్ సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మోర్ పాజిటివ్ సైడ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి రియాక్టెంట్ సైడ్ SO3 మీద -2 చార్జ్ ఉంది. సో రైట్ డౌన్ యాజ్ -2. ఓకే, అండ్ H2O చార్జ్ ఎంత, 0. సో H2O is a neutral molecule. సో 0 చార్జ్ ఉంటుంది దానికి. ఓకే, 0. సో ఆన్ రియాక్టెంట్ సైడ్ చార్జ్ ఎంత ఉంది, మొత్తం మీద -2 చార్జ్ ఉంది. అండ్ నౌ ప్రోడక్ట్ సైడ్ చూద్దాం. ప్రోడక్ట్ సైడ్ SO4 మీద -2 చార్జ్ ఉంది. ఓకే, సో -2. నెక్స్ట్ ఇక్కడ 2H+ అంటే 2 పాజిటివ్. సో ఇక్కడ -2 అండ్ +2. ఓకే, ఇక్కడ ఈ -2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ +2 మాత్రం మిగులుతుంది అండ్ ఇక్కడ 0 మిగులుతుంది. సో ఇక్కడ 0 చార్జ్ ఉంది, ఇక్కడ +2 చార్జ్ ఉంది. ఓకే, మనం ఎలక్ట్రాన్స్ మోర్ పాజిటివ్ సైడ్ యాడ్ చేసుకోవాలి కదా. ఎన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ అయితే పాజిటివ్ చార్జ్ ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుంటున్నాం ఆన్ ప్రోడక్ట్ సైడ్. సో ఇప్పుడు మనకు రియాక్షన్ ఏమవుతుంది, SO3 -2 plus H2O giving rise to SO4 -2 plus 2H+ plus 2 electrons. ఓకే, నౌ కమింగ్ టు ద రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ చార్జ్ బ్యాలెన్సింగ్ చేద్దాం. సో ఇక్కడ Cr2O7 -2. సో Cr2O7 మీద ఎంత చార్జ్ ఉంది, -2 చార్జ్ ఉంది. సో -2 అండ్ ఇక్కడ 14H+. 14H+ అంటే 14 పాజిటివ్, దట్ ఈస్ 14+. సో రియాక్టెంట్ సైడ్ -2 అండ్ +14 ఉంది. సో -2 అండ్ +14 ఎంత అవుతుంది, +12. సో ఇక్కడ ఓవరాల్ చార్జ్ ఎంత ఉంటుంది, +12 ఉంటుంది. ఓకే, దట్ ఈస్ +14 -2 దట్ ఈస్ +12. నౌ కమింగ్ టు ద ప్రోడక్ట్ సైడ్ ఇక్కడ 2Cr + 3 అంటే 2 × +3. ఓకే, ఎంత చార్జ్ ఉంది ఇక్కడ, +6 చార్జ్ ఉంది. నెక్స్ట్ 7H2O. నేను చెప్పాను కదా వాటర్ మీద 0 చార్జ్ ఉంటుంది, దట్ ఈస్ ఎ న్యూట్రల్ మాలిక్యూల్. వాటర్ ఈస్ ఎ న్యూట్రల్ మాలిక్యూల్. సో 0 చార్జ్, సో 0. సో ఇక్కడ +12 ఇక్కడ +6. ఏది మోర్ పాజిటివ్ సైడ్, రియాక్టెంట్ సైడ్ ఈస్ మోర్ పాజిటివ్ సైడ్. ఎంత పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది ఇక్కడ, +6 పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనం 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఎంత ఎక్కువ పాజిటివ్ చార్జ్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ రియాక్షన్ రాయండి. Cr2O7 -2 plus 14H+ plus 6 electrons giving rise to 2Cr plus 3 plus 7H2O. సో ఇక్కడ వరకు చార్జ్ బ్యాలెన్సింగ్ కూడా అయిపోయింది. సో ఇంతవరకు మనకు బ్యాలెన్సింగ్ 4 స్టెప్స్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 హాఫ్ రియాక్షన్స్ లో ఎలక్ట్రాన్స్ ఈక్వలైజ్ చేయాలి. ఓకే, ఎట్లా చేయాలి చూద్దాం.
సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ ఎట్లా ఈక్వలైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ మొత్తాన్ని 3 తో మల్టిప్లై చేస్తే మనకు 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో దట్ 2 హాఫ్ రియాక్షన్స్ లో ఎలక్ట్రాన్స్ ఈక్వల్ అయిపోతాయి. ఓకే, సో నౌ లెట్స్ రైట్ డౌన్ ద రియాక్షన్. ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3SO3 - 2 plus 3H2O giving rise to 3SO4 - 2 plus 6H plus 6 electrons. ఓకే, 3 తో మనం ఈ రియాక్షన్ అంతా మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. సో రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి. Cr2O7 - 2 plus 14H plus 6 electrons giving rise to 2Cr plus 3 plus 7H2O. ఓకే, సో నౌ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వలైజ్డ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 హాఫ్ రియాక్షన్స్ ని యాడ్ అప్ చేసుకోవాలి. సో దట్ విల్ గెట్ ద ఫైనల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. Okay, let's write down both the equations. So now ఇక్కడ చూడండి, ఈ 6 electrons gets cancelled and ఈ 3H2O on reactant side and 7H2O on product side ఉన్నాయి. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే సో ఆన్ ప్రోడక్ట్ సైడ్ 4H2O మిగులుతాయి. ఓకేనా, సో 7 - 3 4 కదా. సో 4 వాటర్ మాలిక్యూల్స్ అండ్ ప్రోడక్ట్ సైడ్ మిగులుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ H plus కూడా మనం క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ 6H plus, ఇక్కడ 14H plus. సో ఇక్కడ ఎన్ని మిగులుతాయి, 8H plus మిగులుతాయి. ఓకే, సో నౌ రైట్ డౌన్ ద రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. సో మిగిలిన ఎన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి. Cr2O7 - 2 plus 3SO3 - 2 plus 8H plus giving rise to 2Cr plus 3 plus 3SO4 - 2 plus 4H2O. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ రిడాక్స్ రియాక్షన్. సో మీరు గనక చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా లేదా అని. సో రియాక్టెంట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి. ఓకే, సో లెట్స్ చెక్ దట్. ఇక్కడ చూడండి, Cr2 అంటే 2 క్రోమియం ఆన్ రియాక్టెంట్ సైడ్ అండ్ ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ కూడా 2 Cr. ఓకే, క్రోమియమ్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆక్సిజన్స్ చూడండి, Cr2O7 లో 7 ఆక్సిజన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 3SO3 లో 3 × 3 9 ఆక్సిజన్స్. ఓకే, ఇక్కడ 9 ఆక్సిజన్స్, ఇక్కడ 7 ఆక్సిజన్స్. ఓకే, టోటల్ గా ఎన్ని ఆక్సిజన్స్, 16 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆన్ రియాక్టెంట్ సైడ్ 16 ఆక్సిజన్స్. అండ్ నౌ కమింగ్ టు ద ప్రోడక్ట్ సైడ్, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 3SO4 లో 4 × 3 12 ఆక్సిజన్స్ అండ్ ఇక్కడ 4H2O లో ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఆక్సిజన్స్. సో 12 + 4 అగైన్ ఇక్కడ 16 ఆక్సిజన్స్. సో ప్రోడక్ట్ సైడ్ రియాక్టెంట్ సైడ్ ఆక్సిజన్స్ సేమ్ ఉన్నాయి. సో ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ నౌ కమింగ్ టు హైడ్రోజన్స్. సో ఇక్కడ 8H plus ఉన్నాయి. సో దట్ ఈస్ 8 హైడ్రోజన్స్ అండ్ ప్రోడక్ట్ సైడ్ చూడండి, ఇక్కడ 4H2O అంటే 8 హైడ్రోజన్స్. ఓకే, ఇక్కడ 8 హైడ్రోజన్స్, ఇక్కడ 8 హైడ్రోజన్స్. ఓకే, హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. సో హియర్ ద టోటల్ రియాక్షన్ ఈస్ బ్యాలెన్స్డ్. సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ రిడాక్స్ రియాక్షన్. సో ఇది బ్యాలెన్స్డ్ రియాక్షన్. ఇట్లా మనం రియాక్షన్ ని బ్యాలెన్స్ చేస్తాం. ఓకే, ఇంతవరకు మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఐ థింక్ యూ అండర్స్టూడ్ ద రియాక్షన్స్ ఇన్ అసిడిక్ మీడియం. ఒకవేళ మీకు అర్థమయ్యి ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో అర్థమైంది అని రాయండి. ఓకే, అండ్ కోడ్ సెంటెన్స్ కూడా ఒకసారి కామెంట్ బాక్స్ లో రాయండి. ఓకే, సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు నో వెదర్ యూ అండర్స్టూడ్ ద లెక్చర్ ఆర్ నాట్. ఓకే, సో one more question is there. So that is the third question. So balance the following redox reaction in acidic medium by ion electronic method. Okay, this is the last question and I think you understood till now. సో ప్రీవియస్ 2 రియాక్షన్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ నోట్స్ తీసుకొని ఈ రియాక్షన్ రాసుకొని మీ అంతకు మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ట్రై చేసుకున్నాక మళ్ళీ వీడియో ఆన్ చేసుకొని చెక్ చేసుకోండి వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఆల్రెడీ 2 రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఐ థింక్ యూ కెన్ డూ దిస్ రియాక్షన్. పాస్ ద వీడియో, డూ దిస్ రియాక్షన్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. ఓకే, ఇప్పుడు చూడండి మీకు కోడ్ గుర్తే ఉండుంటది, DEOHC. ఓకే, దిస్ ఈస్ ద కోడ్. ఫస్ట్ D మీన్స్ డివైడ్ ద రియాక్షన్ ఇంటూ 2 halves. సో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సెపరేట్ చేయండి అండ్ ఒక రియాక్షన్ లాగా రాసేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి MnO4 మైనస్ గివింగ్ రైస్ టు సో Mn+2 అండ్ ఇంకోటి ఏంటి SO2 గివింగ్ రైస్ టు HSO4 మైనస్. దీస్ ఆర్ 2 హాఫ్ రియాక్షన్స్. ఇప్పుడు మనం ఆక్సిడేషన్ నెంబర్స్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి MnO4 మీద -1 చార్జ్ ఉంది. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Mn ఆన్ ప్రోడక్ట్ సైడ్ ఎంత ఉంది, +2 ఉంది. రియాక్టెంట్ సైడ్ దట్ ఈస్ సో MnO4 మైనస్ లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాల్కులేట్ చేయాలి. సో లెట్ ఇట్ బి X. కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ -2. ఓకే, X ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 × -2 ఈజ్ ఈక్వల్ టు ద చార్జ్ అండ్ ద టోటల్ కాంపౌండ్ ఎంత, మైనస్, దట్ ఈస్ -1. ఓకే, X minus 8 is equal to -1. సో ఈ -8 ఇటు వెళ్తే X is equal to -1 plus 8 వస్తుంది. సో X is equal to +7. సో X is equal to +7. That is, so oxidation state of manganese in MnO4 minus is +7.
ఓకే, ఇందులో +7 ఉంటుంది అండ్ ఇట్ ఈస్ గివింగ్ రైస్ టు Mn+2. సో +7 ఈస్ గివింగ్ రైస్ టు +2. దట్ ఈస్ ఇక్కడ +7 నుంచి ఇక్కడ +2 లోకి వెళ్తుంది. సో ఇక్కడ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. దిస్ ఈస్ డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ రిడక్షన్. అవునా? సో అప్పుడు మనం ఈ రియాక్షన్ ఏమంటాం? రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఓకే, దట్ ఈస్ RHR. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ SO2 లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ క్యాల్కులేట్ చేయాలి. ఓకే, అండ్ HSO4 లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ని కూడా క్యాల్కులేట్ చేయాలి. ఓకే, లెట్స్ క్యాల్కులేట్. సో SO2 లో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ని X లాగా రాసుకుందాం అండ్ ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. ఓకే, X + 2 × -2 ఈజ్ ఈక్వల్ టు ఈ SO2 మీద చార్జ్ ఏం లేదు కదా, సో 0. ఓకే, సో X - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ X ఈజ్ ఈక్వల్ టు +4. ఓకే, ఇది సింపుల్ క్యాలిక్యులేషన్ కాబట్టి నేను తొందరగా చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి HSO4 మైనస్ లో ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ X అనుకుందాం. ఓకే, అండ్ హైడ్రోజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +1 అండ్ ఆక్సిజన్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ -2. ఓకే, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1 హైడ్రోజన్. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్? +1. ఓకే, ప్లస్ సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ X అనుకున్నాం. ప్లస్ సో ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 4 ఆక్సిజన్స్ ఇంటూ 2. సో వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ దిస్ కాంపౌండ్? దట్ ఈస్ -1. ఓకే, సో ఇప్పుడు ఇది సాల్వ్ చేయండి. 1 + X -8 ఈజ్ ఈక్వల్ టు -1. సో 1 ప్లస్ ఈ -8 ఇటు వెళ్తే +8 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు -1 + 8. ఓకే, సో ఈ 1 కూడా ఇటువైపు వెళ్ళిపోతే -1 అవుతుంది. సో X ఈజ్ ఈక్వల్ టు -1 + 8 -1. సో ఇక్కడ -2 + 8. X ఈజ్ ఈక్వల్ టు -2 + 8. X ఈజ్ ఈక్వల్ టు +6. ఓకే, సో ఇక్కడ SO2 లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +4 అండ్ HSO4 మైనస్ లో సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +6. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +4 to +6 అంటే ఇక్కడ దిస్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో దిస్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్, రైట్? సో అప్పుడు ఈ రియాక్షన్ ఏమని రాసుకోవచ్చు మనం? ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. ఓకే, దట్ ఈస్ OHR, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. దట్ ఈస్ డివిజన్ ఆఫ్ ద రియాక్షన్ ఇంటూ 2 halves. నౌ కమింగ్ టు ద యాక్చువల్ బ్యాలెన్సింగ్, దట్ ఈస్ ఈ 4 స్టెప్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ మూవ్. సో ఇప్పుడు ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ రెండు సెపరేట్ గా రాసుకుందాం. నౌ బ్యాలెన్సింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సో ఇక్కడ అదర్ దెన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఏముంది? సల్ఫర్ ఉంది అండ్ ఇక్కడ కూడా సల్ఫర్ ఉంది. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ కాకుండా ఇక్కడ సల్ఫర్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఎన్ని సల్ఫర్ ఉన్నాయి? 1 సల్ఫర్ ఉంది అండ్ ఇక్కడ కూడా 1 సల్ఫర్ ఉంది. సల్ఫర్స్ ఆర్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, దట్ ఈస్ రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్. రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచండి. నౌ కమింగ్ టు ద రిడక్షన్ ఆఫ్ రియాక్షన్, ఇక్కడ ఆన్ రియాక్టెంట్ సైడ్ మ్యాంగనీస్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది అండ్ ప్రోడక్ట్ సైడ్ మ్యాంగనీస్ 1 ఉంది. సో ఇది కూడా ఆల్రెడీ బ్యాలెన్స్డ్ గానే ఉంది. సో నో నీడ్ ఆఫ్ ఎనీ బ్యాలెన్సింగ్. నౌ ఇప్పుడు మనం ఆక్సిజన్ బ్యాలెన్సింగ్ చేయాలి. ఓకే, బ్యాలెన్స్ ఆక్సిజన్స్ బై యాడింగ్ వాటర్ ఆన్ లెస్ ఆక్సిజన్ సైడ్. ఓకే, ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువ ఉంటాయో అక్కడ మనం వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ లో SO2 ఉంది. SO2 అంటే 2 ఆక్సిజన్స్ ఆన్ రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో రియాక్టెంట్ సైడ్ ఏమో 2 ఆక్సిజన్స్, ప్రోడక్ట్ సైడ్ ఏమో 4 ఆక్సిజన్స్. సో రియాక్టెంట్ సైడ్ 2 ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి. సో వీ నీడ్ టు యాడ్ 2 వాటర్ మాలిక్యూల్స్. ఎక్కడ? రియాక్టెంట్ సైడ్. ఎందుకంటే రియాక్టెంట్ సైడ్ 2 ఆక్సిజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి 2 వాటర్ మాలిక్యూల్స్ మనం రియాక్టెంట్ సైడ్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు SO2 మైనస్ ప్లస్ 2H2O గివింగ్ రైస్ టు HSO4 మైనస్. అర్థమైందా? ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువ ఉంటాయో అక్కడ వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. ఎన్ని ఆక్సిజన్స్ తక్కువ ఉంటాయో అన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద రిడక్షన్ హాఫ్ రియాక్షన్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ రియాక్టెంట్ సైడ్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, MnO4. ఓకే, 4 ఆక్సిజన్స్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? నో ఆక్సిజన్స్, ఒక ఆక్సిజన్ కూడా లేదు. మనం ప్రోడక్ట్ సైడ్ వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకోవాలి. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసుకోవాలి? 4 ఆక్సిజన్స్ రియాక్టెంట్ సైడ్ ఉన్నాయి కాబట్టి 4 వాటర్ మాలిక్యూల్స్ ప్రోడక్ట్ సైడ్ యాడ్ చేసుకోవాలి. సో MnO4 మైనస్ గివింగ్ రైస్ టు Mn+2 ప్లస్ 4H2O. ఓకే, ఎన్ని ఆక్సిజన్స్ తక్కువ ఉంటే అన్ని వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. ఓకే, నౌ థర్డ్ స్టెప్ ఈస్ బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్స్. సో హైడ్రోజన్ ఆటమ్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? బై యాడింగ్ H+ అయాన్స్ ఆన్ లెస్ హైడ్రోజన్ సైడ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? సో 2H2O అంటే 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 4 హైడ్రోజన్స్. ఓకే, వేరాస్ ప్రోడక్ట్ సైడ్ 1 హైడ్రోజన్ ఉంది. సో ప్రోడక్ట్ సైడ్ ఇంకా 3 హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ప్రోడక్ట్ సైడ్ 3H+ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ రాయండి బ్యాలెన్స్ హైడ్రోజన్స్ బై యాడింగ్ H+ ఆన్ లెస్ హైడ్రోజన్ సైడ్. సో ఏం రాసుకోవచ్చు ఇక్కడ? SO2 ప్లస్ 2H2O గివింగ్ రైస్ టు HSO4 మైనస్ ప్లస్
3H ప్లస్, అవునా? సో 3 హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి కదా ప్రోడక్ట్ సైడ్, సో 3H ప్లస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎటు సైడ్ అయితే హైడ్రోజన్స్ తక్కువ ఉంటాయో అటు సైడ్ H ప్లస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి రిడక్షన్ హాఫ్ రియాక్షన్ లో, సో రియాక్టెన్స్ లో ఏమైనా హైడ్రోజన్స్ ఉన్నాయా? సో నో హైడ్రోజన్స్ ఆర్ దేర్. వెరాజ్ ఇన్ ప్రోడక్ట్ సైడ్ 4H2O అంటే 8 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, సో 8H ప్లస్ యాడ్ చేసుకోవాలి ఎక్కడ? రియాక్టెంట్ సైడ్. ఓకేనా? సో ఏం రాసుకోవాలి? MnO4 మైనస్ ప్లస్ 8H ప్లస్ గివింగ్ రైస్ టు Mn+2 ప్లస్ 4H2O. ఓకే, సో ఇంతవరకు మనకు 3 స్టెప్స్ అయిపోయినాయి. దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. నెక్స్ట్ స్టెప్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్ స్టెప్ బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్. సో ఈ 3 స్టెప్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు 4th స్టెప్ బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జ్ చేసుకోవాలి. ఓకే, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ రాసుకుందాం. సో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ సపరేట్ గా ఇక్కడ రాసేసుకుందాం. సో ఇప్పుడు మనం చార్జ్ బ్యాలెన్సింగ్ చేయాలి. సో చార్జ్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తాం? బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. ఎక్కడ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం? ఆన్ మోర్ పాజిటివ్ సైడ్. ఓకే, సో ఇక్కడ రాసుకోండి బ్యాలెన్స్ చార్జెస్ బై యాడింగ్ sufficient electrons on more positive side. సో మోర్ పాజిటివ్ సైడ్. సో ఎలక్ట్రాన్స్ ని మనం మోర్ పాజిటివ్ సైడ్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి SO2 మీద ఏం చార్జ్ ఉంది? 0 చార్జ్. ఓకే, అండ్ 2H2O మీద కూడా 0 చార్జ్. SO2 కూడా న్యూట్రల్ కాంపౌండే, వాటర్ కూడా న్యూట్రల్ కాంపౌండే, రెండింటికి చార్జ్ 0 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ HSO4 కి చార్జ్ ఎంత ఉంది? -1. ఓకే, -1 అండ్ 3H ప్లస్ అంటే +3. ఓకే, -1 + 3 ఎంత? +2. ఓకే, 3 - 1 +2నే కదా, సో +2. సో రియాక్టెంట్ సైడ్ 0 చార్జ్ ఉంది, ప్రోడక్ట్ సైడ్ +2 చార్జ్ ఉంది. సో విచ్ ఈస్ మోర్ పాజిటివ్ సైడ్? +2. అంటే ఇక్కడ మనం +2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకోవాలి, 2 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు రియాక్షన్ రాసుకోండి. SO2 ప్లస్ 2H2O గివింగ్ రైస్ టు HSO4 మైనస్ ప్లస్ 3H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇప్పుడు రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ లో చార్జ్ బ్యాలెన్సింగ్ చేద్దాం. సో ఇక్కడ MnO4 కాంపౌండ్ మీద ఎంత చార్జ్ ఉంది? -1. సో -1 అండ్ ఇక్కడ 8H ప్లస్ దట్ ఈస్ +8. -1 + 8 ఎంత వస్తుంది? 8 - 1 +7. ఓకే, ఆ రియాక్టెంట్ సైడ్ +7 చార్జ్ ఉంది. అండ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ Mn+2 అంటే +2 అని రాసుకోండి ఇక్కడ. అండ్ 4H2O. సో వాటర్ మాలిక్యూల్ మీద చార్జ్ 0 ఉంటుంది. నేను చెప్పాను కదా వాటర్ ఈజ్ ఏ న్యూట్రల్ మాలిక్యూల్, సో 0. సో ఇక్కడ +7 ఇక్కడ +2. ఓకే, విచ్ ఈస్ మోర్ పాజిటివ్ సైడ్? +7 ఈజ్ ద మోర్ పాజిటివ్ సైడ్. అంటే రియాక్టెంట్ సైడ్ ఈజ్ ద మోర్ పాజిటివ్ సైడ్. ఎంత పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది? 5 పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది. దీంతో కంపేర్ చేస్తే ఇది +2 కదా, సో ఇక్కడ +7 అంటే +5 ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? 5 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఆన్ రియాక్టెంట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు రియాక్షన్ ఏం రాసుకోవచ్చు? MnO4 మైనస్ ప్లస్ 8H ప్లస్ 5 ఎలక్ట్రాన్స్ గివింగ్ రైస్ టు Mn+2 ప్లస్ 4H2O. ఓకే, సో దీంతో చార్జ్ బ్యాలెన్సింగ్ అయిపోయింది. అండ్ ఇంతవరకు 4 స్టెప్స్ అయిపోయినాయి. బ్యాలెన్సింగ్ ఆఫ్ రియాక్షన్ మాక్సిమం అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 హాఫ్ రియాక్షన్స్ లో ఎలక్ట్రాన్స్ ని ఈక్వలైజ్ చేయాలి. ఓకే, సో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ లో 5 ఎలక్ట్రాన్స్. ఓకే, దీన్ని మనం ఈక్వలైజ్ చేయాలి అంటే ఏం చేయాలి? సో ఈ రియాక్షన్ మొత్తాన్ని 5 తో మల్టిప్లై చేయాలి. ఓకే, అండ్ ఈ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేయాలి. సో దట్ 2 రియాక్షన్స్ లో 10 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. ఓకే, అర్థమైందా? సో లెట్స్ రైట్ డౌన్ ద రియాక్షన్. సో ఇక్కడ 5 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 5SO2 ప్లస్ 5 2s 10H2O గివింగ్ రైస్ టు 5HSO4 మైనస్ ప్లస్ 5 3s 15H ప్లస్ 10 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇట్లా మల్టిప్లై చేసుకున్నాం. నెక్స్ట్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఈ రియాక్షన్ మొత్తాన్ని 2 తో మల్టిప్లై చేయాలి. సో దట్ 10 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. ఓకే, సో 2 MnO4 మైనస్ ప్లస్ 8 2s 16H ప్లస్ 10 ఎలక్ట్రాన్స్ గివింగ్ రైస్ టు 2 Mn+2 ప్లస్ 8H2O. ఓకే, ఇది ఇందులో కూడా 10 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఈ 2 హాఫ్ రియాక్షన్స్ ని యాడ్ అప్ చేసుకోవాలి. సో దట్ ఎలక్ట్రాన్స్ గెట్స్ క్యాన్సిల్. ఓకే, సో లెట్ us రైట్ డౌన్ ద హాఫ్ రియాక్షన్స్. ఫస్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ రాద్దాం. ఓకే, దిస్ ఈస్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ రాసుకుందాం. సో మనం ఈ 2 హాఫ్ రియాక్షన్స్ ని యాడ్ అప్ చేసుకుందాం. సో ఈ 10 ఎలక్ట్రాన్స్ అండ్ 10 ఎలక్ట్రాన్స్ గెట్స్ క్యాన్సిల్. సో ఆన్ రియాక్టెంట్ సైడ్ 10 వాటర్ మాలిక్యూల్స్ అండ్ ప్రోడక్ట్ సైడ్ 8 వాటర్ మాలిక్యూల్స్. సో ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకు 2H2O మిగులుతుంది. ఆన్ రియాక్టెంట్ సైడ్ 2H2O ఉంటుంది. అండ్ రియాక్టెంట్ సైడ్ 6H ప్లస్ ఉన్నాయి అండ్ ప్రోడక్ట్ సైడ్ 15H ప్లస్ ఉన్నాయి. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకు రియాక్టెంట్ సైడ్ 1H ప్లస్ మిగులుతుంది. ఓకే, సో రిమైనింగ్ వన్నీ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం. 2 MnO4 మైనస్ ప్లస్ 5SO2 ప్లస్ 2H2O ప్లస్ H ప్లస్ గివింగ్ రైస్ టు 2 Mn+2 ప్లస్ 5HSO4 మైనస్. ఓకే, ఇది
బ్యాలెన్స్డ్ రియాక్షన్. ఓకే, దిస్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ రెడాక్స్ రియాక్షన్. మీరు గనక చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ రియాక్షన్ బ్యాలెన్స్ అయ్యిందో లేదో రియాక్టెంట్ సైడ్ ప్రొడక్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ ని కౌంట్ చేసుకోండి. సో బోత్ ద సైడ్స్ మీకు సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో లెట్స్ చెక్ దట్ ఆన్ రియాక్టెంట్ సైడ్ 8 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 4 into 2 8 ఆక్సిజన్స్. ఓకే, 5 SO2 లో ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 10 ఆక్సిజన్స్ ఉన్నాయి. 5 into 2 10 ఆక్సిజన్స్. అండ్ ఇక్కడ 2H2O లో 2 ఆక్సిజన్స్. సో టోటల్ గా 20 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆన్ రియాక్టెంట్ సైడ్ 20 ఆక్సిజన్స్. ఇక్కడ చూడండి ఆన్ ప్రోడక్ట్ సైడ్ 5 HSO4 మైనస్ 5 4s are 20 ఆక్సిజన్స్. సో ఇక్కడ కూడా ఆక్సిజన్స్ సేమ్ ఉన్నాయి. రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. ఓకే, కమింగ్ టు సల్ఫర్ 5 సల్ఫర్ ఉన్నాయి. రియాక్టెంట్ సైడ్ 5 సల్ఫర్ ఉన్నాయి. అండ్ ప్రోడక్ట్ సైడ్ కూడా 5 సల్ఫర్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్స్. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఇక్కడ అండ్ ఇక్కడ ఒక హైడ్రోజన్. సో టోటల్ గా 5 హైడ్రోజన్స్. ఆన్ రియాక్టెంట్ సైడ్ 5 హైడ్రోజన్స్ అండ్ ఇక్కడ కూడా 5 హైడ్రోజన్స్. ప్రోడక్ట్ సైడ్ కూడా 5 హైడ్రోజన్స్. ఓకే, హైడ్రోజన్స్ కూడా ప్రోడక్ట్ సైడ్ అండ్ ద రియాక్టెంట్ సైడ్ సేమ్ ఉన్నాయి. ఓకే, సో హైడ్రోజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. సో ఇట్లాగా మనం రియాక్షన్ బ్యాలెన్స్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు ఫైనల్ గా. ఓకే, సో ఇవి బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్. సో 3 are the important redox reactions for balancing in acidic medium. ఎగ్జామ్ లో మెయిన్ గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అసిడిక్ మీడియం లో. అండ్ 2 more క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో ఈ 2 రియాక్షన్స్ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఐ హోప్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో మీకు ఈ 2 రియాక్షన్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ వచ్చాయి అనుకుంటే కామెంట్ లో ఎస్ అని పెట్టండి. ఓకే, హోంవర్క్ క్వశ్చన్స్ డన్ అని పెట్టండి. సో దట్ ఐ నో దట్ యూ హ్యావ్ డన్ ద రియాక్షన్స్ అండ్ గాట్ ద ఆన్సర్. ఓకే, బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్ ఇన్ బేసిక్ మీడియం కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, అది చెక్ చేసుకోండి. సో మీకు ఎగ్జామ్ లో అసిడిక్ మీడియం అన్నా ఇస్తాడు, బేసిక్ మీడియం అన్నా ఇస్తాడు. ఈ రెండిట్లో మీరు పర్ఫెక్ట్ గా ఉంటే కంపల్సరీ ఒక క్వశ్చన్ ఎగ్జామ్ లో చేయొచ్చు. సో మీరు ఈ చాప్టర్ లో నుంచి వచ్చే ఈ క్వశ్చన్ ని మీరు కంపల్సరీ అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ నేర్చుకోండి అండ్ కోడ్ సెంటెన్స్ నేర్చుకోండి. సో దట్ ఒకవేళ స్టెప్ వైజ్ మర్చిపోయినా కూడా ఆ కోడ్ గుర్తుంటే స్టెప్ బై స్టెప్ మీరు ఏ చేయాలో గుర్తుంటుంది. ఓకే, బాయ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.